ఇటీవల కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. ఈ నేపథ్యంలో అవగాహనతో పాటు కుక్కల పట్ల ప్రేమ, దయ చూపించే వారికి నల్గొండ జిల్లాలో ఈ నెల 13న కుక్కల దత్తత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని, అయితే దీనికి ఒక శాస్త్రీయ పరిష్కారంలో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్తో పాటు స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా కుక్కల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం, కుక్కలు కరవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ కుక్క కరిస్తే వ్యాక్సినేషన్ తీసుకోవడం, రేబిస్ వ్యాధి సోకకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలను ఒకవైపు తెలియజేస్తూనే కుక్కల పట్ల దయ, కరుణ చూపే విధంగా ఎవరైనా కుక్కల ప్రేమికులు ఉన్నట్లయితే వారికి వీధి కుక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 13న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ సమీపంలో ఉన్న రామగిరి మున్సిపల్ పార్కులో కుక్కల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. కుక్కల దాడుల నివారణలో భాగంగా నల్గొండ జిల్లాలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇదే తరహాలో మిర్యాలగూడలో సైతం 50 లక్షల రూపాయలతో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. స్టెరిలైజేషన్తో పాటు జిల్లాలోని అన్ని మండలాలలో వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహన, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, అలాగే మున్సిపల్ కార్యాలయంలో సైతం భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. గత 2 వారాల క్రితం దేవరకొండ డివిజన్లో చేపట్టిన అవగాహన కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ మున్సిపాలిటీలో 13వ తేదీ ఉదయం 7 గంటలకు రామగిరి మున్సిపల్ పార్కులో నిర్వహించే కుక్కల దత్తత కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కుక్కలను దత్తత తీసుకోవాలని కోరారు. కుక్కలు కావలసిన వారు మున్సిపల్ కమిషనర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలిపారు. తాము చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలా ప్రతి ఒక్కరూ వీధి కుక్కలను దత్తత తీసుకోవడం వల్ల కుక్కల దాడి నుండి తప్పించుకోవచ్చని, ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు చెందిన కుక్కలను పెంచుకోవడం, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడం కష్టం కాబట్టి ఇండియన్ కుక్కలని దత్తత ఇస్తున్నట్లు చెప్పారు. 13వ తేదీ సుమారు 50 కుక్కలు దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుండగా ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే 100 కుక్కల వరకు దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మాదిరిగానే నల్గొండలో పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సుమారు 40,000 కుక్కలు నల్గొండ జిల్లాలో ఉన్నట్లు తెలిసిందని, మరోసారి సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలియజేస్తామని ఆయన వెల్లడించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. మన గత కొన్ని మంత్స్ నుంచి చూస్తున్నాం దట్ స్ట్రీట్ డాగ్ సమస్య అన్ని మున్సిపాలిటీస్లో, పంచాయతీస్లో కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా అవుతుంది. చాలా ఇన్సిడెన్సెస్ కూడా స్ట్రీట్ డాగ్స్ కూడా పర్సన్స్ని అటాక్ చేస్తున్నాయి, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తున్నాయి. వీటినందరినీ కూడా ఒక హోలిస్టిక్ సొల్యూషన్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎతకడానికి మనం ప్రయత్నం చేసాం. సో మనం హోలిస్టిక్ సొల్యూషన్ ఏవైతే రూల్స్ ఫాలో అవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం స్టడీ చేసి ఫస్ట్ మనం స్టెరిలైజేషన్ యాక్టివిటీస్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. మనకి నల్గొండలో యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ సెంటర్ ఆల్రెడీ ఫంక్షన్ చేస్తుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ డాగ్స్ మనం మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి కూడా నల్గొండ తీసుకొచ్చి స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది మన స్వతంత్ర ఎన్జిఓ చాలా మంచి విధానంగా ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంది. మనం ఇంకా కూడా కెపాసిటీ ఎక్కువ నీడ్ ఉంది కాబట్టి గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ రీసెంట్గా మిర్యాలగూడలో కూడా ఒక కొత్త ఏబీసీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి మొన్నే ఫౌండేషన్ స్టోన్ కూడా గవర్నర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఇప్పుడు లే చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు 2 యాన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ మన డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాయి. సో దిస్ ఆర్ ఫస్ట్ స్టెప్. స్టెరిలైజేషన్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంటెన్సివ్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్టెరిలైజేషన్ కొనసాగుతూ కూడా ఏవైతే వ్యాక్సినేషన్ సంబంధించిందో, రేబీస్ వ్యాక్సినేషన్ సంబంధించిందో డిఎంహెచ్ఓ గారు అన్ని మండల్స్లో కూడా వ్యాక్సినేషన్ క్యాంప్స్ ప్లాన్ చేస్తున్నాం. స్టెరిలైజేషన్ అంటే అది ఫ్యూచర్లో బ్రీడ్ కాకుండా, వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు ఉన్న డాగ్ ఎవరైనా కరిచినా కూడా రేబీస్ తక్కువ ఎఫెక్ట్ అవడానికి, లేకపోతే అది అవాయిడ్ చేయడానికి వ్యాక్సినేషన్ క్యాంప్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది.
సో స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ రెండు కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లెక్సీస్ పెట్టాం. డాగ్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళని ప్రొవోక్ చేయకుండా గుడ్ ప్రాక్టీసెస్ ఏంటి, ఒకవేళ అటాక్ అయిన సిచ్యువేషన్ వస్తే ఎట్లా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా అన్ని మండల్స్లో మనం ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెనీ స్కూల్స్లో, మున్సిపాలిటీస్లో కూడా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డాగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ స్ట్రీట్ డాగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా భారీ ఎత్తుగా కండక్ట్ చేయడం జరిగింది. 2 weeks బ్యాక్ దేవరకొండ మున్సిపాలిటీలో పెట్ అడాప్షన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. దాని రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఈ పెట్ అడాప్షన్ వల్ల స్ట్రీట్ డాగ్స్కి హోమ్ దొరుకుతుంది, మన స్ట్రీట్ డాగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ప్లస్ మన ఇండియన్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచిగా ప్రోత్సాహం వస్తుంది. కాబట్టి ఈ పెట్ అడాప్షన్ కూడా చాలా భారీ ఎత్తుగా ముందు తీసుకెళ్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవరకొండ కమిషనర్ గారు నాకు చెప్పారు, ఆయనకి స్వయంగా 1000+ కాల్స్ వచ్చినాయి పెట్ అడాప్షన్ సంబంధించి. సో మన సమాజంలో కూడా స్ట్రీట్ డాగ్స్ అడాప్ట్ చేసుకుంటే చాలా ఒక మంచి సొల్యూషన్ వస్తుంది, దీనికి హ్యూమన్ సొల్యూషన్ వస్తుంది. అది బోత్ పెట్ ఓనర్కి కూడా స్ట్రీట్ డాగ్ కూడా చాలా మంచి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి స్ట్రీట్ డాగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదేవిధంగా మనం పెడిగ్రీ డాగ్స్ తీసుకుంటే వాటికి ఈ వెదర్ సెట్ కాదు, మన హస్కీస్ కావచ్చు, వాళ్ళకి ఆ థిక్ స్కిన్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఏసీలో పెట్టాల్సి వస్తుంది. ఇండియన్ డాగ్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, అవన్నీ కూడా ఈ లోకల్ వెదర్ క్లైమేట్కి కూడా చాలా సూట్ అయి ఉంటాయి. కాబట్టి మంచి ప్రోగ్రామ్ ఉందని మనం డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం నల్గొండ మున్సిపాలిటీలో కూడా చాలా లార్జ్ స్కేల్లో ఒక పెట్ అడాప్షన్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో 13 సెప్టెంబర్ మార్నింగ్ 7 AM రామ్నగర్ పార్క్లో ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని మన స్ట్రీట్ డాగ్స్ ఏవైతే నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అడాప్టర్స్తో మ్యాచ్ చేసి మంచి హోమ్ ఇవ్వడం జరుగుతుంది. సో 13 సెప్టెంబర్ మార్నింగ్ 7 AM మన నల్గొండ డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీలోనే చాలా మంచి ప్రోగ్రామ్ పెట్ అడాప్టర్స్ని మన స్ట్రీట్ డాగ్స్ని కలిపే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన గౌరవనీయమైన R&B మినిస్టర్ సార్ పాల్గొబోతున్నారు. అదేవిధంగా మన గౌరవనీయమైన జిల్లా కలెక్టర్ గారు, SP సార్, జేసీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్ళిపోతున్నారు. మన రూటీన్ ప్రోగ్రామ్స్ కాకుండా ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ లాగా మేము కూడా ముందు తీసుకెళ్దామని ప్రయాసాలు చేస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే డాగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటాం. మన ఎవల్యూషన్లో కూడా లాస్ట్ 10,000-15,000 years నుంచి డాగ్స్ని ఈ హ్యూమన్స్ చాలా కలిసి ఎవాల్వ్ అయ్యారు. వాళ్ళు ఒకటి ఎమోషనల్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. మనందరూ కూడా ఎప్పుడైనా ఒక చిన్న పప్పీని చూస్తే కూడా మనకి మనసులో చాలా ఎమోషన్స్ వస్తాయి, చాలా ఫీలింగ్స్ రావడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ కూడా మనకి ఈ ప్రోగ్రాంలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని నేను కోరుకున్నా.